రేపు నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ గ్రీన్ బెల్ట్ ఏదైతే ఉందో అది పర్సనల్గా ఇది చాలా ముఖ్యమైనది భావిస్తాను నేను. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ చూస్తే దీన్ని బ్రేక్ చేసి 23,500 దాటితేనే పైకి పోతుంది అనుకోవాలి మన మార్కెట్ని. దీన్ని బ్రేక్ చేస్తేనే కిందికి పోతుంది అనుకోవాలి. సో దీన్ని బ్రేక్ చేసినా కిందికి వస్తాయి ఇక్కడి వరకు. మనము గత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గత 9 రోజులుగా చూస్తే మనకు గమనిస్తే ఈ మధ్యలోనే ఈ సర్కిల్లోనే ఉన్నది ఈ గ్రీన్ బెల్ట్ ఏరియాలో. దీనికి ఆ చివరన ముఖ్యమైన విషయం ఉంది, నా ప్రీవియస్ వీడియోలు చూస్తే తెలుస్తుంది. సో ఆ క్యాండిల్ని దాటడానికి, ఆ చివరన ఉన్న క్యాండిల్ని దాటడానికి ఇది నానా యాతన పడుతుంది మార్కెట్. అయితే మార్కెట్ను కానీ ఎవరైతే బిగ్ బుల్స్ ఉన్నారో వాళ్ళని నిందించడానికి లేదు. ఎందుకంటే మీరు భవిష్యత్తులో డబ్బులు సంపాదించాలి ఈ ట్రేడింగ్ చేసి అనుకుంటే ముందు ఈ లొకేషన్ మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది కూడా. అదేంటంటే సహనం. ఇక్కడ చాలా సహనంతో ఓర్పుతో ఉండాలి ఇక్కడ మార్కెట్. మనం ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు డబ్బులు ఇస్తలేదు కాబట్టి మన డబ్బును మనకు కాపాడుకుంటూ ఉండాలి. ఇది మనకి ఇది నేర్పిస్తుంది. ప్రస్తుతం గత 9 రోజులుగా నేర్పించేది ఏంటంటే అదే నేర్పిస్తుంది. సో మనం దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి, సహనంతో ఉండాలి. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం మిత్రుల. రేపు కనుక ఒక 100 పాయింట్ల పైన, అంటే ఈరోజు ఈ విక్ ఉంది కదా, మంచిగా చూడండి. ఈ విక్ ఎక్కడి వరకు వచ్చిందంటే 272. ఈ 272 పైన ఓపెన్ అయితే ఈ రెడ్ లాగా కిందికి వస్తాడు. ఇక్కడి వరకు రావచ్చు, కానీ అంత రాకపోవచ్చు ఏమో, కానీ చెప్పలేము. ఎందుకంటే ప్రతి శుక్రవారం చాలా మూమెంటం బాగుంటుంది మార్కెట్ది. లేదా ఈ కింద ఓపెన్ అయితే కొంచెం పైకి వెళ్ళి అప్పుడు కూడా కిందికి వస్తాడు. మార్కెట్ అనేది దాని ఇండికేషన్ ఇస్తుంది. పైన వస్తే ఇక్కడి వరకు ఈ రెడ్ వరకు రావచ్చు, అంటే ఒక 300 కూడా పడిపోయే అవకాశం ఉంది పైన ఓపెన్ అయితే మాత్రం. లేదా ఈ కింద ఓపెన్ అయితే ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి 155, అంటే 23,150 దగ్గరికి వెళ్ళి ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. రేపు ఏదేమైనా రేపు రెడ్ క్యాండిల్ వేసే అవకాశం ఎక్కువ ఉంది ఓవరాల్గా. సో రేపు మనము చాలా జాగ్రత్తగా, ఎలాంటి డికేలేం, అంటే మనకు రేపు ఎక్స్పైరీ లేదు కాబట్టి సో దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటే ఈరోజు ఎవరైనా లాస్ అయి ఉంటే రేపు కవర్ చేసుకోవచ్చు, తక్కువైనా కూడా, లేదా ఎక్కువ కూడా ఎర్న్ చేయవచ్చు. కానీ ఈ మార్కెట్ మూమెంట్ మనకి ఏం నేర్పుతుందంటే సహనంతో ఉండండి అనేది నేర్పిస్తుంది. ఇక్కడ నేర్చుకోండి, మీకు ఇక తిరుగులేదు. ఇక్కడ కనుక మీరు సహనంతో ఉండగలిగితే ఈ వారం 10 రోజులు నెక్స్ట్ పెద్ద మూవ్ రాబోతుంది, ఖచ్చితంగా అప్ సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నేను ఇంతకుముందు కూడా ఇదే విషయం చెప్పాను. మనం ఏదైతే సపోర్ట్ అనుకుంటామో అది ఎంత సపోర్ట్గా పనిచేస్తుందో అంత పడేయడానికి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ కొనడము అమ్మడం అనేది దాదాపుగా ఈక్వల్గా ఉంటాయి, కొంచెమే తేడా ఉండొచ్చు, కానీ అక్కడ ఆల్రెడీ సప్లై చేసి ఉంటారు కాబట్టి కిందికి పడడానికి పైకి పెరగడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది ఆ జోన్ అనేది. ఈ జోన్ అదే. సో మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకరోజు 1000 2,000 వేసే అవకాశం కూడా దానికి ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇంతే వెళ్తుంది అని చెప్పలేము. కానీ మార్కెట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ జోన్ కనుక, ఈ గ్రీన్ బెల్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ జోన్ని బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ సగం బ్రేక్ చేసింది. అది పెద్ద మ్యాటర్ కాదు మార్కెట్కు, ఎందుకంటే దీన్ని వాడుకుంటుంది, సప్లై జోన్ను వాడుకొని కిందికి వస్తుంది.
సో ఈరోజు ఇంత పడిపోవడానికి రీజన్ కూడా ఏంటిదంటే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు ముందు రోజు అనుకుంటాను. కారణం అదే. ఇక్కడ ఆల్రెడీ సప్లై చేసింది కాబట్టి క్యాజువల్గా పడిపోతుంది అంతే, ఇక దానికి ముచ్చట్లేదు. సో రేపటి రోజు ఏం జరగబోతుంది, రేపు కనుక మార్కెట్ పైన ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి చూడడానికైతే. ఒకవేళ దీనికి సమానంగా అయినా ఒక 100 అటు ఇటు అయినా కూడా మార్కెట్ రేపు ఇట్లాంటి రెడ్ కిందికి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఏది ఏమైనా కూడా ఈ గ్రీన్ వరకు రాంది పైకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉన్నది. దీన్ని మనం గంటల్లో చూద్దాం. ఒకవేళ మనకు గంటల్లో గమనించినా డేలో గమనించినా కూడా ఒకటి ఏంటిదంటే, మార్కెట్ కనుక ఇప్పుడు ఎక్కడ 48,600 అనుకుందాము, ఒక 1000 పాయింట్లు పైకి పోగలిగితే ఈ ఏదైతే ఇది ఉందో ఈ లైన్ క్రాస్ చేస్తే ఇదంతా సప్లై జోన్గా పనిచేస్తుంది, సపోర్ట్ చేసి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. దీన్ని క్రాస్ అయినంత వరకు, ఒక 1000 పాయింట్లు వేయనంత వరకు దాన్ని నమ్మడానికి లేదు. నేను అనుకుంటున్నాను ఒక రోజులో 1000 పాయింట్లు వేసి వెళ్ళిపోతాడేమో పైకి అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే దీని ప్రకారం ఇది కిందికి వచ్చే అవకాశం ఉంది, ఇక్కడికి కిందికి వచ్చే అవకాశం ఉంది. సో రేపు తప్పనిసరిగా మార్కెట్ అనేది కిందికి వస్తుంది అనే ఆలోచనతోనే ఉండొచ్చు నమ్మకంగా. ఈరోజు కూడా మార్కెట్ అదే చేసింది, ఎక్కడికి వెళ్ళలేదు. సో రేపు కనుక దీన్ని క్రాస్ చేసి కిందికి వస్తే రావచ్చు. పైకి వెళ్ళడం అనేది కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే అంత నెగిటివ్ ఉంది మార్కెట్ పైన. అది కావాలని చేస్తుందా నిజంగానే నెగిటివ్ ఉందా తెలియదు, కానీ నెగిటివ్ టాక్ మార్కెట్ పడిపోతుంది, ఇంకా పడిపోతుంది. ఒకళ్ళు 5,000 ఓడిపోవచ్చు, 4,000 ఓడిపోవచ్చు, 3,000 ఓడిపోవచ్చు. అంటే అది భయానికి ఏమైందంటే అది నిజంగానే పడిపోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఏదైతే మీకు ఒక సొంత స్ట్రాటజీ ఉన్నదో దాన్ని బాగా ఉపయోగించుకొని రేపు బై చేయండి, మీకు నష్టం రాకుండా ఉంటుంది. గాలివాటంగా మాత్రం కొనకండి, కొంటే తప్పనిసరిగా మన క్యాపిటల్ నష్టపోవాల్సి వస్తుంది మార్కెట్. ఎందుకంటే కొంచెం భయంకరంగానే ఉందని చెప్పొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏం పర్వాలేదు. చిన్న క్యాపిటల్ వాళ్ళకి చాలా నష్టం, పెద్ద క్యాపిటల్ వాళ్ళు ఏ రోజు కాబట్టి రేపు సంపాదించుకుంటారు, పెద్ద విషయం కాదు వాళ్ళకి. చిన్న వాళ్ళకే కష్టం, వాళ్ళు ఆ రోజు ట్రేడ్ చేయకపోయినా పర్వాలేదు కానీ నష్టపోవద్దు. ఇది మొదటి సూత్రం, ఇది చిన్న వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ లక్.